హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నా భగవంతుని అయితే కోరుకుంటున్నాను. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈరోజైతే నేను ఉదయాన్నే లేచి పనులన్నీ ముగించుకొని పిల్లలకైతే బాక్సులు కట్టేసి స్కూల్కి అయితే పంపించేశానండి. ఇంకా అక్కడి నుంచి నేను ఏం చేస్తాను, ఎలా ఉంటాను అనేది ఈరోజు వ్లాగ్ అనమాట. పిల్లలు వెళ్ళారండి, టిఫిన్స్ చేసేసాం, మేము కూడా చేసేసి ఇంకా కిచెన్లోకి వచ్చి మా వరకు అయితే కర్రీ చేసుకుంటున్నాం అండి. ఎందుకు అంటే పిల్లలకి అన్నీ ఫ్రై లేదా ఫ్రైడ్ రైస్, ఎగ్ రైస్ ఇలా ఉంటాయి కదండి, బాక్సెస్ కదా, ఇగురు కూరలు అవి అయితే కుదరదు కదా. సో వాళ్ళ వరకు అలా చేసి పంపించి తర్వాత మాకు సపరేట్గా మళ్ళీ వండుకుంటామన్నమాట. ఇంకా అయితే నేను కూరగాయలన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇక్కడి నుంచి టిఫిన్స్ తిన్నాక సామాన్లు ఉంటాయి కదా, అవన్నీ కడిగేసుకుంటున్నాను అనమాట. ఎప్పటికప్పుడు సామాన్లు మనం అలా కడిగేసుకుంటుంటే బాగుంటుంది అనమాట. కిచెన్లో కూడా వర్క్ తక్కువగా ఉన్నట్టు ఉంటుంది, మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా నాలాంటి కిచెన్ కౌంటర్స్ చాలా చిన్నగా ఉన్న వాళ్ళైతే ఎప్పుడు కడిగేసుకోవడమే మంచి ఆప్షన్ అనమాట. ఎందుకంటే మనకి తేలిగ్గా ఉంటుంది, తర్వాత ఏదైనా పని చేసుకున్నాక మళ్ళీ సామాన్లు పెరిగే అవకాశం ఉండదు అనమాట. సో గిన్నెలు అయితే శుభ్రంగా కడిగేసుకొని కింద వాటర్ పడిపోయినాయి అనమాట. కింద కూడా నీట్గా క్లీన్ చేసుకున్నానండి. చాలామంది అనుకుంటూ ఉంటారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఏం పని ఉంటుంది, టీవీ చూసుకుంటూ ఉంటారు, ఫోన్ చూసుకుంటూ ఉంటారు, లేదా హాయిగా నిద్రపోయి రెస్ట్ తీసుకుంటారు అనుకుంటారు. కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఎంత పని ఉంటుందో మీకు తెలుసా? చేసే వాళ్ళకి తెలుస్తుందండి. అనే నరం లేని నాలిక ఏదైనా అనిద్ది అన్నట్టు పెద్దవాళ్ళు. నిజమే, అది మాత్రం వాస్తవం. పిల్లలు స్కూల్కి వెళ్ళిన కానీ ఏం చేస్తారండి? ఏం చేయకుండా ఎలా ఉంటారు? పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే పనులన్నీ పొద్దునే అయిపోతాయా? ఏముంటుంది, కేవలం పిల్లలు ఉంటే పాచి పని చేసుకుంటాం, దేవుడికి పూజ చేసుకుంటాం, వంట చేస్తాం, టిఫిన్ చేస్తాం, ఇంకేం పనులు ఉండవా? బట్టలు ఉతకటం ఏంటి, టిఫిన్స్ తిన్నాక పైన సామాన్లు ఏంటి, మళ్ళీ అవి ఆరేయటం ఏంటి, మిషన్స్ ఉంటే మిషన్స్లో వేసుకుంటాం, ఆరేసుకుంటాం, అవి ఆరేయటం ఏంటి, మళ్ళీ పక్కలు దులుపుకోవడం ఏంటి, దుప్పట్లు సర్దుకోవటం ఏంటి, పైన టిఫిన్ సామాన్లు అన్నీ తోముకోవటం, ఎన్ని పనులు ఉంటాయండి. అలా అనటం కరెక్ట్ కాదు కదా. ఇంకా మీదట ఎవరినైనా మీరు అలా అనాలి అనుకుంటే మాత్రం దయచేసి అనకండి. వాళ్ళ కష్టాన్ని గుర్తించకపోయినా పర్వాలేదు, కానీ అలా అని మాత్రం బాధపెట్టకండి. ఇంట్లో ఉండి ఏం చేస్తారంటే, ఇంట్లో ఉండి ఒకరోజు మీరంతా చేస్తే తెలుస్తుంది ఎవరికైనా సరే. అవునంటారా కాదంటారా మీరే చెప్పండి. ఇంట్లో ఉండి మనం చేసే పనులకి ఇంత చిన్ని కాంప్లిమెంట్ వచ్చినా అదొక ఆనందం అన్నమాట. మనం ఇంత పని చేసుకుంటుంటే హస్బెండ్ కానీ, అత్త కానీ, పిల్లలు కానీ, మమ్మీ పొద్దంతా చేస్తుంది, మనం కూడా చిన్న హెల్ప్ చేస్తే బాగుంటుందని చేస్తే తనకు ఒక చిన్న ఊరట అనమాట. చేయకపోయినా పర్వాలేదండి, చేస్తా అని ఒక మాట అన్నా చాలు, ఆమెకు ఎక్కడలేని ఆనందం అయితే వస్తుందన్నమాట. ఇంకా నేనైతే ఆ గిన్నెలు కడిగేసుకొని ఆ కట్ చేసిన కూరగాయలు పక్కన పెట్టుకొని మిషన్లో బట్టలు చేసి చక్కగా ఆరేసుకుంటున్నాను. ఇక్కడ మాకు ఒక మైనస్ ఏంటంటే, ఉన్న రెంట్ హౌస్లో బట్టలు ఆరేసుకోవడానికి ఇంటి ముందున్న కొంచెం ప్లేస్ అనండి, ఇంకెక్కడ ఆప్షన్ లేదు. ఆ కిటికీ దగ్గర వర్షం పడితే ఆ కిటికీ దగ్గర ఆరేసుకోవాలి, ఇంక ఇక్కడ ఆరేసుకునే ఆప్షన్ కూడా లేదు. బాల్కనీలో మా పక్కన బిల్డింగ్ కట్టడం వల్ల ఏంటంటే మాకు సరిగ్గా బట్టలు ఆరట్లేదు అనమాట. సో అందుకని చెప్పి బ్యాక్ సైడ్ వేస్తే, ఈరోజు వేస్తే రేపు తీయటం అంటే రేపు కొంచెం లేట్గా తీస్తానమాట, ఆరవు కాబట్టి. లేదంటే పనుకునే ముందు మిషన్లో అయ్యాయి కాబట్టి ఇంట్లో ఆరేసేసుకుంటాను బట్టలు. ఇంకా ఆ స్పేస్లో ఎక్కడ పడతామో అని భయం, పిల్లలు ఆడుకుంటూ తోసినా స్కిడ్ అయినా ఆశ్చర్యపోయేది ఏం లేదనమాట. అందుకే జాగ్రత్తగా చూసుకుంటూ ఆరేసుకుంటా కొద్దిగా ప్లేస్లోనే. ఇంకా అక్కడి నుంచి అయితే బట్టలు ఆరేసేసాను. వచ్చేసి ఇంకా కిచెన్లోకి వచ్చి కూర అయితే పొయ్యి మీద వేస్తున్నాను. ఈరోజు కూర వచ్చేసి ములక్కాయ టమాటా. నేను ఎటువంటి మసాలాలు వేయను, వాటర్ పోయను. కొన్ని కూరల్లో పోస్తాము, కొన్ని కూరల్లో పోయాము. కొన్ని కూరల్లో ఏంటంటే వాటర్ పోయకుండా మనం వండుకుంటేనే టేస్ట్ బాగుంటాయి. కొన్ని కూరల్లో ఏంటంటే ఆయిల్ ఎక్కువ వేసి మగ్గబెడితేనే టేస్ట్ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఆయిల్ అనేది కొవ్వు పెంచుతుంది, కొలెస్ట్రాల్ అంటున్నారు కాబట్టి ఎవరి ఇష్టం తగినట్టు వాళ్ళు వండుకుంటున్నారు. సో నేను కూడా కొంచెం ఎక్కువగానే వేస్తాను. ఇక్కడి నుంచి అయితే తగ్గిద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే వెయిట్ తగ్గుదామని అనుకుంటున్నాను. సో కర్రీస్లో కూడా ఆయిల్ కంటెంట్ అనేది తగ్గిద్దామని డిసైడ్ చేసుకున్నాను. సో పోపు అయితే పెట్టుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేపేసుకొని వెల్లిగడ్డలు ఊరక దంచి వేసుకున్నానండి. వెల్లిగడ్డలు తినటం వల్ల మన హార్ట్కి, హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. ప్రతి కూరలో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల వచ్చే నష్టమేమీ లేదు, చాలా బాగుంటుంది. వేసుకోండి, నేనైతే వేస్తానన్నమాట. అక్కడి నుంచి
ములక్కాయలు వేసుకొని కాస్త ఉప్పు వేసుకొని మగ్గబెట్టుకొని ఒక 2 మినిట్స్ అయిన తర్వాత టమాటాలు గట్టిగా పిసికి వేసుకోవడం వల్ల ఏంటంటే టమాటాలు త్వరగా మగ్గుతాయి అన్నమాట మనకి. సో ఆ మగ్గటం వల్ల ఏంటంటే కర్రీ త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది. అది కొంచెం మగ్గబెట్టి హై మీద పెట్టేసుకొని కూరకు కావాల్సిన ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం అన్నీ వేసుకొని మంచిగా కలితిప్పేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టి మళ్ళీ మూత తీసి తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో పెట్టేసేయండి. ఏ కూర అయినా సిమ్లో ఉడికితే ఆ కూర టేస్టే వేరండి. చికెన్ అయినా మామూలు కూరలు అయినా సరే లో ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే కర్రీస్ చాలా బాగుంటాయి అన్నమాట. ఫ్లేవర్స్ ఏవి బయటికి పోకుండా చాలా టేస్ట్ బాగుంటుంది. సో కూర అయితే అయిపోయిందండి. ఇక్కడితో కూర అయితే సిమ్లో పెట్టేసేసుకొని ఇంకొక 5 మినిట్స్ అయితే కర్రీ అయిపోతుంది అన్నమాట. లైట్గా ఆయిల్ తేలుతుంది కదా. ఇంక ఈలోగా ఏంటంటే మా వారు ఎగ్స్ తీసుకొచ్చారు. ఆ ఎగ్స్ మంచివా కాదా అని చెప్పి తెలుసుకోవడానికి వాటర్లో ఎగ్స్ వేసి చూస్తున్నాను అనమాట. ఫస్ట్ నాకు ఇదైతే తెలీదు. కొన్ని యూట్యూబ్లో చూశాను, రీల్స్లో వస్తుంటే చూశాను, కానీ పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత ట్రై చేశాను అనమాట. బాగానే పనిచేసింది, నిజమే అది. దీనికన్నా ముందు ఒకసారి ఎగ్స్ తెచ్చినప్పుడు ఇలాగే పైకి తేలిన బాగానే ఉంటాయి కదలే అని చెప్పి ఉడకపెట్టాను. ఉడకపెడితే ఏమీ లేదు, లోపలంతా ఖరాబ్ అయిపోయింది, వేస్ట్ అనమాట. సో మనం ఎగ్స్ తీసుకొచ్చినప్పుడు తేంగానే ఇలా వాటర్లో వేసి చెక్ చేసుకోండి, యూజ్ ఉంటుందన్నమాట. సో ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేయనండి, నేనైతే బయటే పెట్టి యూజ్ చేస్తుంటాను. ఎందుకంటే రెగ్యులర్గా పిల్లలకి ఎగ్స్ ఇస్తూ ఉంటాను. తినని రోజు ఇవ్వను, మిగతా రోజులైతే కంపల్సరీగా బాయిల్డ్ ఎగ్ అయినా ఇస్తానన్నమాట. సో కర్రీ అయితే అయిపోయింది. ఇంకా నేను మా వారు తిందామని ఇంకా ప్లేట్స్లోకి అయితే వడ్డించేసుకుంటున్నాను. అన్నం అయిపోయింది, కూర కూడా ములక్కాయ టమాటా చూడండి ఎంత దగ్గరగా అయిపోయిందో. కర్రీ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే వాటర్ ఏం కదా, ఆ గ్రేవీ టమాటాలో వచ్చే వాటరు ఆ ములక్కాయకి పట్టి కమ్మగా ఉందన్నమాట. సో ఇక్కడి నుంచి అయితే నేను మా వారికి ఇద్దరికి అన్నం వడ్డించుకొని ప్లేట్స్ అయితే తీసేసుకొని హాల్లోకి వెళ్ళిపోయి టీవీ పెట్టుకొని మంచిగా కబుర్లు చెప్పుకుంటూ తింటామండి మేమైతే. చూసారా కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో. టీవీ పెట్టుకొని మాట్లాడుకుంటూ భోంచేసామండి. భోంచేసిన తర్వాత కాసేపు మళ్ళీ కూర్చొని అత్తమ్మ వాళ్ళు బియ్యము ట్రాన్స్పోర్ట్కి వేశారనమాట, రేషన్ బియ్యము. అవి తీసుకురావడానికని వెళ్ళారు. తీసుకొచ్చాక పిల్లల్ని తీసుకురావాలి. ఈలోగా ఏంటంటే ఉల్లిపాయలు వచ్చినాయని చెప్పి కిందకి వెళ్ళి ఆనియన్స్ తీసుకున్నాను. 100కి 3 kgs ఇచ్చారనమాట. కాకపోతే చిన్న పాయి ఉల్లిపాయలు, ఆ తొక్క అంతా తీసేసి దీంట్లో వేసుకున్నాను. పైన 2 ర్యాక్స్లో ఫ్రూట్స్ పెట్టుకుంటాను, కింద 2 ర్యాక్స్లో ఏంటంటే ఆనియన్స్, దుంపకూరలు ఉంటాయి కదా, ఆలుగడ్డ, చామదుంప, ఇవన్నీ బయట పెట్టుకుంటాయి, ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి. ఇంకా అక్కడి నుంచి వచ్చేసి నేను రేపటికి ఇడ్లీ అయితే వేసుకుంటున్నాను. 2 cups పోసుకొని నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇంక కాసేపు అయితే ఆగిన తర్వాత బావ పిల్లల్ని తీసుకురావాలి కదా, స్కూల్కి వెళ్ళి పిల్లల్ని అయితే తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత చిన్న బాబు హెయిర్ ఏంటంటే బాగా కళ్ళ మీద పడిపోతుంది అనమాట. యాక్చువల్గా కటింగ్ చేపించిన తర్వాత ఏంటంటే ఈ ఫ్రంట్ సైడ్ బాగా ఎక్కువ ఉంచేశారనమాట హెయిర్. అది ఖచ్చితంగా ఇలా ముందుకు వస్తుంటే పద్దాకలా చేత్తో వెనక్కి అనుకుంటున్నా కానీ వస్తుందంట. ఏడుస్తున్నాడని చెప్పి మా వారు జస్ట్ అలా కూర్చొని జస్ట్ ఆ ఫ్రంట్ సైడ్ ఒక్కటే కొంచెం ఒక లైన్ అనమాట అలా కట్ చేశారు, ఒక 1/2 inch అనమాట. ఇంకా కానీ అవుట్ఫిట్ ఎలా వస్తుందో, మళ్ళీ ఎటు వెళ్ళిపోతుందో కటింగ్ అని చెప్పి భయపడ్డాం, కానీ మంచిగా వచ్చింది కదండి. సో బాగా వచ్చింది అయితే మాత్రం. అక్కడి నుంచి ఇంకా ఈయన కట్ చేయడం చూసి ఆయన కూడా నాకు కూడా కట్ చేయి డాడీ, నాకు కూడా అట్లాగే ఉంది కొంచెం అన్నాడు. సో అతనికి కూడా కొంచెం అయితే లైట్గా ముందుకు లాగేసి జుదుఫ్యాన్తో బాగా కట్ చేశాడు. సో కత్తిరి అయితే ఇంక తలలో పెట్టాం కాబట్టి ఇంక తల స్నానాలు అయితే చేయడానికి వాళ్ళు వెళ్ళారు. ఇంకా వాళ్ళు వచ్చేసేదానికి స్నానాలు చేసి వచ్చేదానికి నేను వాళ్ళకి స్నాక్స్ ప్రిపేర్ చేసి ఇచ్చాను. వాళ్ళు తినేశారు. తినేసిన తర్వాత నేను ఇంకా స్నాక్స్ బాక్సులు,
చిన్న చిన్న గిన్నెలు ఉంటే అవి కూడా కడిగేసి స్నాక్స్ బాక్స్ వరకు పైన పెట్టుకున్నాను. ఈలోగా ఏంటంటే పప్పు కడిగేసుకుంటున్నాను. ఇడ్లీకి నానిపోయినాయి కదా, ఆ పప్పు ఏంటంటే కొంచెమే కదండి, అదే ఎక్కువ అనుకోండి దాని నిండా వాటర్ పట్టేసి మనం అరిచేయిని గిన్నెలో పెట్టి ఇలా సర్కిల్ వేలో తిప్పుతూ ఉంటే చేతికి పొట్టు వచ్చేస్తుంది అనమాట. తక్కువ నీళ్ళతో కడిగేసుకోవచ్చు. ఇంకా ఇదేంటంటే వాటర్ పట్టేసి జస్ట్ గట్టిగా పిసికేసి వాటర్తో ఇట్లా అనేసుకుంటూ ఉంటే పొట్టు పోతూ ఉంటుందన్నమాట. ఒక 5 మినిట్స్లో అయితే అయిపోతుంది. ఇలా చక్కగా శుభ్రంగా పప్పు అయితే నీట్గా కడిగేసుకున్నాను. కొంచెం పొట్టు అనేది ఉంచుకుంటానండి. పొట్టు తినటం వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట. సో ఈ పొట్టుని కొంచెం తడి ఆరిపోయిన తర్వాత మనం మొక్కలకి కంపోస్ట్లా కూడా వాడుకోవచ్చు. చెట్లకి చాలా బలం అన్నమాట అది. సో పిల్లలైతే ఆ గదిలో కూర్చొని హోంవర్క్స్ అయితే రాసుకుంటున్నారండి. చక్కగా వాళ్ళకి రైటింగ్ రాసేవైతే మాత్రం వాళ్ళే రాసేస్తారు. ఏమన్నా చదవాలి అనుకుంటే అవి వాళ్ళకి కొన్ని నోటికి రావు కదా, సో వచ్చి మధ్య మధ్యలో నన్ను అడుగుతూ ఉంటారు. యాక్చువల్గా వాళ్ళ దగ్గరే కూర్చొని చదివిస్తాను, కానీ ఇక పని ఉంది కదా అటు ఇటు చూసుకుంటూ 2 బ్యాలెన్స్ చేసుకుంటున్నాను అనమాట. పప్పు అయితే గ్రైండర్కి వేసేసుకున్నానండి. తర్వాత ఇడ్లీ రవ్వ నానపెట్టేసుకున్నాను. ఒక గ్లాస్కి 2 కప్పులు సరిపోతుంది, లేదా 3. అందుకన్నా ఎక్కువ వేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటాయి, కానీ వేసుకోవచ్చు, బాగానే పడుతుంది. ఇడ్లీలు బాగా సాఫ్ట్గా ఫ్లఫీగా రావాలి అనుకుంటే మాత్రం 1 గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు రవ్వ లేదా 3 గ్లాసులు, అందుకన్నా ఎక్కువ వేయద్దు. పప్పు అయితే మెదుగుతూ ఉందండి. మా పిల్లోడు వచ్చి డౌట్ అడుగుతున్నారు, ప్రొనౌన్సియేషన్ ఎలా మమ్మీ అని అడుగుతుంటే చెప్తూ ఉన్నాను. పప్పు చూడండి ఎంత బాగా మెదిగిపోయిందో. మనం ఇదే పిండి మిక్సీలో వేసుకుంటే ఒదుగు అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదే గ్రైండర్కి వేసుకుంటే ఒదుగు బాగా వస్తుంది అన్నమాట. సో నేనైతే గ్రైండర్ వేసేసుకొని పిండి తీసేసుకొని పిండి అయితే తోడేసుకుంటున్నానండి. గ్రైండర్ ఏంటంటే ఆ కార్నర్లో కింద పిండి అంటేస్తుంది కదా, అవి కూడా శుభ్రంగా తుడిచేసి అయితే పక్కన పెట్టేసుకొని ఇంకా పిండిలో ఉన్న రాయి అయితే తీసేసుకుంటున్నాను. ఇవి రాళ్ళు కోన్ షేప్లో ఉంటాయి అన్నమాట మాది. సో పిండి బాగా త్వరగా అయితే అయిపోతుంది. సో పిండి అయితే చక్కగా కలిపి పెట్టేసుకున్నానండి. అదిగో చూడండి, మూత పెట్టి పక్కన పెట్టేసుకొని ఇంకా కిచెన్ ఇంకా చిన్నగా మొత్తం ఆ గిన్నెలు బొన్నెలు అన్నీ కూడా కడిగేసుకున్నాను అనమాట. ఇడ్లీ రవ్వ కడిగినదంతా. ఇంకో పక్క చాయ్ పెట్టుకున్నాను అనమాట. సో పిండి కలిపేసి చాయ్ తాగుదామండి. ఇదేనండి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసేయండి. దాని ద్వారా ఏంటంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.